వెల్కమ్ టు యోయో టీవీ. విజయ సంకల్ప సభ ప్రధాని మోదీ గారు జైత్యాలలో బహిరంగ సభ నిర్వహించారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. మనతో పాటు ఈ సభ గురించి బీజేపీ రచించబోయే అంశాల గురించి మాట్లాడడానికి చొప్పదండి బీజేపీ ఇన్ఛార్జ్ బొడిగె శోభ గారు ఉన్నారు. అక్క నమస్తే. ముందుగా ఇదివరకే యోయో టీవీ తరఫున గాలన్న గారికి నివాళులు అర్పించడం జరిగింది. మరొకసారి యోయో టీవీ తరఫున హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ చెప్పండి అక్క, ఇప్పుడు అసెంబ్లీ విషయానికి వస్తే 3 నుంచి 8 వరకు పెరిగింది. కాకపోతే ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది బీజేపీ అందుకోలేకపోయింది. అంటే కొట్లాడింది మీరు, చేసింది మీరు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది కాంగ్రెస్ పల్లెంలోకి వెళ్ళింది. ఎలా అంటారు, అసలు ఏం జరిగింది? 4 కోట్ల తెలంగాణ ప్రజలకి అండదండగా ఉన్నది బీజేపీ పార్టీ. అనుక్షణం కల్వకుంట్ల కుటుంబాన్ని గడీల నుంచి నడి రోడ్డు గుంజుకొచ్చింది బీజేపీ పార్టీ. అయితే మా మేనిఫెస్టో లేట్ రావడం, మాకంటే ముందుగాల కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు పెట్టడం, నిజాలు చెప్పినప్పుడు ప్రజలు లేటుగా అర్థం చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో కూడిన 6 గ్యారంటీలను ముందు పెట్టేసరికి ప్రజలు నమ్మిండ్రు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కల్వకుంట్ల కుటుంబ పాలన మీద విరక్తి చెందిన ప్రజలు కదా, కాబట్టి ఇదేదో బాగుంది అని చూసిండ్రు. ఆ గ్యారంటీలతోని ప్రజలు ఇప్పుడు అర్థమైపోయింది. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నిజమైన పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసమే 6 గ్యారంటీలు పట్టుకొచ్చిందే తప్ప కానీ ఈ గ్యారంటీలు అనేటివి మాకు పనికిరావు, మాకు అందని ఫలం అనేది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ ఫ్రీ బస్సు పెట్టిండ్రు, అవునా కాదా? ఫ్రీ బస్సుతో పాటు ప్రజలు నిత్యం ప్రయాణం చేయరు కదా, అవునా కాదా? అది కొంచెం హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగస్తులకి అది ఉపయోగపడేది. ఇవల్ల నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి బొడిగే శోభకగా 6 గ్యారంటీలలో నేను ఒకటి గుర్తు చేస్తున్నా. నిత్యం ప్రజలు, రైతులు ఆరాటపడేది రుణమాఫీ కోసం, రైతు బంధు కోసం, కనీస మద్దతు ధర, నిరుద్యోగులకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి, అవునా కదా? అంటే ఇవన్నీ మర్చిపోయి ఓన్లీ బస్సు ఫ్రీ అని పెట్టడం అంటే ఇక దీనికంటే ఇంకా ప్రజలు ఓటేసి మోసపోయిన అనేది అర్థమైపోయింది. నిరుద్యోగ భృతి, ఉద్యోగం అనేది ప్రజలు కూడా మర్చిపోయారు అసలు గత ప్రభుత్వంలో. ఎందుకంటే ఒక్కసారి కూడా ఒక టీచర్ నోటిఫికేషన్ లేదు, ఎటువంటి ఉద్యోగ ఏపీ టీఎస్పీఎస్సీ కూడా పనిచేసిన అది నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. అదే కదా, మేము ప్రతి అంశం మీద బీజేపీ పార్టీ ధర్నాలు, రాస్తారోకలు చేసింది. అది రైతు బంధు అనుకోండి, రుణమాఫీ అనుకోండి, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కానివ్వండి, దళిత బంధువు కోసం కానివ్వండి, ప్రతిదీ కూడా మేము ధర్నాలు, రాస్తారోకలు ఈ ప్రభుత్వం మీద, అంటే కల్వకుంట్ల కుటుంబం మీద యుద్ధం ప్రకటించింది ఓన్లీ బీజేపీ పార్టీ. మరి ఇవాళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి మాటలను నమ్మి మోసపోతుండ్రా? అసలు ఎందుకు రోడ్ల మీదకి వస్తలేరు అనేది అనుమానము అయిపోయింది. ఇంకోటి, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అంతే కదా? ఇప్పుడు వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేయకముందే ఎన్నికల నోటిఫికేషన్ రానే వచ్చింది. ఇప్పుడేమంటారు, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో మేము ఎంపీలు గెలిచిన తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామని అంటారు. 5 ఏళ్ళ దాకా అడిగేటోళ్ళే లేరు. కాబట్టి నిత్యం ప్రజలు, ఇంతకుముందే మా దేశ ప్రధానమంత్రి గారు అన్నట్టుగా మోడీయే ఈ దేశానికి గ్యారంటీ, నిస్వార్థంగా సేవ చేసే గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో 17కు 17 స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని బొడిగె శోభక్క, గాలన్నగా నేను 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ఒక గొప్ప నాయకుడని వాళ్ళ పేరు పోతుండు. మీరు నాటేసే తల్లిని అడగండి, కూలినాలు చేసుకునే ప్రతి ఒక్కరిని అడగండి, ఎవరికి ఓటేస్తారంటే ఓన్లీ మోడీ. అంటే మోడీ హవా అంతా భారతదేశం అంతా ఉంది. కాబట్టి దయచేసి అసెంబ్లీ ఎన్నికలలో, మొన్న జరిగిన ఎన్నికల కంటే
ఆలోచన చేసి మోడీ గారికి ఓటేయాలని బొడిగె శోభక్క గాలన్నగా నేను విజ్ఞప్తి చేస్తాను. మీ పార్లమెంటరీ పరిధి అయిన కరీంనగర్లో గత వారం చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారు కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టి ఎన్నికల ప్రచారం చురు చేసిర్రు. బండి సంజయ్కును వినోద్ కుమార్కు నక్కకు నాగలోకానికి తేడా ఉందని చెప్పారు. పోలీసులు కూడా వారి పని వారు చేసుకొని రాజకీయాలకు మీకు రాజకీయంతో ఏం పని, మీ పని మీరు చేసుకోండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి అని అంటున్నారు. తన వ్యాఖ్యలు కూడా అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతిగా మాట్లాడటం లేదు. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక పద్ధతిగా మాట్లాడినా మేము తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగటోళ్ళ అని ఆ సభ వేదికగా చెప్పారు. మీరేమంటారు? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయి కేసీఆర్ మాటలు. ఎందుకంటే గొరగొర ఈడ్చుకపోయింది మాలాంటి నాయకులని కేసీఆర్ ప్రభుత్వంలో కదా. బొడిగె శోభక్కను బండి సంజయ్ని అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు నా ఇంటి చుట్టూ ముట్టిండ్రు. 317 జీవో సవరణ చేయమన్నాం, మేము రద్దు చేయమనాలే. సవరణ చేయమన్నందుకే మా ఎంపీ ఆఫీసు మీదకి వచ్చి పోలీసులు అంత ధ్వంసం చేసి గుంజుకపోయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆరే కదా, అవునా కదా? సో ఇది మొత్తానికైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కి వెళ్ళింది. ప్రజల కోసం కొట్లాడింది మేము, జైలుకు వెళ్ళింది మేము. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 సూత్రాలు, ఫ్రీ బస్సు లాంటి పథకాలకు ప్రజలు అటువైపు వెళ్ళి వారికి మ్యాజిక్ ఫిగర్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అందుకనే మాకు ఓట్లు రాలేకపోయాయి, అనుకున్నన్ని సీట్లు గెలవలేకపోయామని. కానీ ఈ కేంద్రంలో ఎంపీ విషయానికి వస్తే మాత్రం మోదీ హవా నడుస్తుంది. కూలీ నాలి చేసుకున్న ఎవరైనా సరే పల్లెటూర్ల నుండి సిటీ వరకు మోదీ హవా నడుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ నుండి 17కు 17 సీట్లు సాధించి మోదీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చాలా డంకా పదాయించి చెప్తున్నారు.